ఊర్లో వాళ్ళు అందరూ ఏకమై మా మేంకి ఇలా అవుతారని అస్సలు అనుకోలేదు. నమస్తే అందరికీ. అసలు ఏం జరిగిందంటే మేము ఇందిరా మిల్లుకి సంబంధించిన ప్లానింగ్ అయితే వేస్తున్నాం అనమాట. అండ్ గుంతలు కూడా తవ్వుతున్నాం. హైదరాబాద్గా మేము మొత్తానికి ఊళ్ళో ఉంటుంది ఇల్లు, కొంచెం వేసుకుందామని మేము ప్లాన్ మీద ఉంటే ఊరు వాళ్ళందరూ ఏకమై మా మీదకైతే దండయాత్ర చేయడం జరిగింది. మీరు అలా ఎందుకు వెనక్కి తీసుకుంటారు, ముందర తీసుకుంటారు, కొలతలు ఆయంకాలలో లేదని చాలా చెప్పడం జరిగింది. మనం అక్కడిక్కడ అంతా గొడవ పడ్డ తర్వాత పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత భూమి పూజ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ పిల్లర్ అయితే గుంత అయితే తవ్వబోతున్నాం. అండ్ తవ్విన తర్వాత మనం యావరేజ్గా మనం మట్టిని అయితే వేరే ప్లేస్కి చేర్చాలి కదా, జేసీబీని పెట్టి అలాగే ట్రక్టర్ 2 పెట్టి అండ్ ఇందిరా మిల్లుని అయితే స్టార్ట్ అయితే చేసామన్నమాట. ఏదో తెలియని భయం అలాగే ఏదో తెలియని సంతోషం అయితే ఉంది. ఎంత అవుతుందో ఖర్చు అని అదొక భయం, ఇల్లు కడుతున్నామని ఒక సంతోషం. ఏదేమైనా చాలా అయితే బెదిరించడింది. ఇంత అవుతుంది ఖర్చు, అంత అవుతుంది ఖర్చు, నువ్వు కట్టుకోగలవా, చేయగలవని. కొందరు అలా అంటారు, కొందరు కట్టుకోగలవు, దానికి ఏంది 5 లక్షలు వస్తే మనం ఒక 10 లక్షలు పెట్టుకుంటే సరిపోద్ది, నీ దగ్గర ఏం డబ్బులు తక్కువైనా. చాలామంది అయితే ఏదో ఒక్కొక్క మాట్లాడుతున్నారు. అండ్ ఫైనల్గా మొత్తం అయితే తవ్విన తర్వాత చూసుకుంటే మనకు నీరైతే రావడం జరిగింది. అదొక పెద్ద ట్విస్ట్ అనమాట. అండ్ అన్ని గుంతలు మంచిగా ఉంది, కానీ ఒక 3 గుంతలు కొట్టించేసి 1 ఫీట్ కానీ 2 ఫీట్ల అంత వాటర్ అయితే రావడం జరిగింది. మనం బోర్ పెట్టుకుని కొట్టుకుంటే సరిపోతుందని చాలామంది అయితే అనడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ గుంతలో ఉన్నాయి నీళ్ళు, ఇంకో గుంతలు ఉన్నాయి కదా, అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ గుంతలో నీళ్ళు లేవన్నమాట. ఇలా మొత్తం 9 గుంతలు అయితే పూర్తి చేయడం జరిగింది. ఆ 9 గుంతలు తవ్వడానికి మనకు గుంతకు ఒక 1000 రూపాయలు ఖర్చు కూడా కావడం జరిగింది. ఇలాంటి ఇందిరమ్మ ఇల్లు అప్డేట్స్ కోసం ఏదైనా అప్డేట్స్ ఉంటే వీడియోలు పెడితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.